ఈ ఈ జోసా కౌన్సిలింగ్ అవుతున్నప్పుడు చాలా ఐఐటీస్ ఓపెన్ హౌస్ అని కానీ డెమో అని కానీ సెషన్స్ కండక్ట్ చేస్తారు. అవి ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు. సో మీరు తప్పకుండా మీరు ఈ అన్ని ఐఐటీస్ ఈ ఓపెన్ హౌస్ ఏ ఐఐటీస్ అయితే కండక్ట్ చేస్తాయో ఈ ఐఐటీస్ ఓపెన్ హౌస్ అయితే మీరు తప్పకుండా పార్టిసిపేట్ చేయాలి. సో దట్ మీకు తెలుస్తుంది అక్కడ వాళ్ళ కరిక్యులం ఎలా ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా ఐఐటీస్లో మీకు మైనర్స్ అని ఉన్నాయి. ఆ తర్వాత ఐఐటి జోధ్పూర్ లాగా అదర్ ఎలెక్టివ్స్ తీసుకోవచ్చు. కొన్ని కోర్సెస్లో ఒక 60% ఆ కోర్ ఇంజనీరింగ్ ఉంటుంది, 40% అన్నది మీరు వేరే ఎలెక్టివ్స్ తీసుకోవచ్చు. ఆ ఎలెక్టివ్స్లో మీరు కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ తీసుకోవచ్చు. ఇవి ఐఐటికి వేరీ అవుతూ ఉంటాయి. సో మీరు ఓపెన్ హౌస్లో మీరు పార్టిసిపేట్ చేస్తే ఆన్లైన్లో మీరు ఏం చేయక్కర్లేదు, ఫ్రమ్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్ ఈ ఓపెన్ హౌస్లో పార్టిసిపేట్ చేయండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగచ్చు, ఆ డీటెయిల్స్ వస్తాయి. సో మీకు ఒక క్లారిటీ అన్నది మీకు వస్తుంది.